హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఎగ్ లాలీపాప్స్ చేసుకోబోతున్నాము. ఫస్ట్ కుక్కర్లో వాటర్ పోసుకొని ఎగ్స్ ఉడికించుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఎగ్స్ని ఉడికించుకున్న తర్వాత ఇలా మొత్తము సన్నగా తరుక్కోవాలండి. తరుక్కున్న తర్వాత ఇలా మొత్తం స్మాష్ చేసుకోవాలి ఎగ్స్ని మొత్తాన్ని. దాంట్లో జీలకర్ర పొడి, కారం, ఇది జీలకర్ర పొడి అండి, కారము, ఉప్పు, మిరియాల పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకోవాలండి దీంట్లో ఎగ్ మిశ్రమంలో. ఇది ఉల్లిపాయ తరుమండి. ఉల్లిపాయని ఇలా పచ్చిమిర్చిని కూడా ఇలా చేసుకోవాలి, కొత్తిమీర కూడా ఇలా చేసుకొని మూడింటిని ఇందులో వేసేసేయాలి. దానిలో మళ్ళీ మైదా వేసుకోవాలండి. మైదా ఇంత పడుతుంది బైండింగ్ గురించి, బాల్స్లో రావడానికి. ఇలా మొత్తం నీట్గా రౌండ్స్ వచ్చేదాకా కలపాలండి. ఇలా మొత్తం కలుపుకోవాలండి, చాలా మంచిగా కలుపుకొని ఇలా కలుపుకోవాలండి. మొత్తము కలుపుకొని ఇలా బాల్స్ వచ్చిందాకా కలుపుకోలేదండి. ఇలా బాల్స్ రావాలి, ఇలా రౌండ్గా బాల్స్ రావాలండి. ఇలా బాల్స్ లాగా మొత్తాన్ని బాల్స్ లాగా చేసేసుకోవాలండి. ఈరోజు చూడండి, కార్న్ఫ్లవర్ అండి ఇది. కార్న్ఫ్లవర్లో కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని పల్చగా కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. అంత పల్చగా కాకుండా అంత తిక్కుగా కాకుండా మీడియంలో కలుపుకోవాలి. మామూలుగా ఈ విధంగా కలుపుకోవాలండి మొత్తము, ఉండలు లేకుండా. స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కినాక ఇవి బ్రెడ్ క్రమ్స్ అన్నమాట. వీటిని దొరకకపోలేదనుకో, షాపులలో అవైలబుల్ లేకుంటే మనం మామూలుగా బ్రెడ్స్ ఉంటాయి కదా, వీటిని వేయించుకొని పొడి చేసుకుంటే ఇలా అవుతుందండి. దీన్నైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క బౌల్ని తీసుకొని ఇందులో డిప్ చేసేసి కార్న్ఫ్లవర్ వాటర్లో డిప్ చేయాలి. డిప్ చేసేసి ఈ బ్రెడ్ పౌడర్లో ఇట్లా డిప్ చేసుకోవాలి. డిప్ చేసుకున్న దాన్ని దీంట్లో బ్రెడ్ క్రమ్స్లో ఇలా మొత్తం ఇలా దానికి మొత్తం అంటేటట్టు చూసుకోవాలండి. మొత్తము ఇలా అన్నిటినైతే రెడీ చేసి పెట్టుకోవాలండి ఆయిల్లో వేయడానికి. ఆయిల్ హీట్ ఎక్కిందండి, హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. పెట్టుకొని వీటిని కలపాలి. క్రిస్పీగా అయిందాక వీటిని వేపుకోవాలి. ఇవి తొందరగానే గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయండి. ఇక చూడండి, లో ఫ్లేమ్లోనే వీటిని వేయించుకోవాలి. ఇలా డీప్ ఫ్రై అయిపోయాయండి. ఇగో ఈ కలర్లోకి వచ్చాయి. ఈ కలర్లో వచ్చినాక మనం తీసేసుకోవాలి ఆయిల్ నుండి. ఇవి లాలీపాప్స్ కాబట్టి ఎలాస్టిక్గా కనబడడానికి మేమైతే టూత్పిక్స్ ఇలా పెట్టేసుకుంటున్నాము. ఇలా మీరు కూడా పెట్టుకోండి. ఒకవేళ మీకు అవైలబుల్లో ఉంటే పెట్టుకోండి, లేదంటే ఏం అవసరం లేదు. ఎంతో క్రిస్పీగా రెడీ అయిపోయాయండి ఎగ్ లాలీపాప్స్. చూడండి, క్రిస్పీ ఎగ్ లాలీపాప్స్ అయితే రెడీ అయిపోయాయి. దీనైతే కచప్తో తింటే చాలా బాగుంటుంది. చూడండి, మా అక్క అయితే తిని ఎట్లుందో చెప్తారంట. అండ్ లెట్స్ సీ వాట్ ఈస్ ద రియాక్షన్. చాలా సూపర్గా ఉన్నాయి. టేస్టీలో మాత్రం చూడండి ఎంత బాగున్నాయంట. మీకు కూడా ఇది తినాలి అని అనిపిస్తే, చేసుకోవాలని అనిపిస్తే మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఎగ్ లాలీపాప్స్ అని టైప్ చేస్తే వచ్చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.